నేను మీ హరి. మరి ఉపాధ్యాయ నియామకాలకు వడివడిగా అడుగులు వేస్తున్న విద్యాశాఖ ఇప్పటికే ఫలితాలు అయితే విడుదలయ్యాయండి. మరి నేడో రేపో మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. మరి రాజధానికి జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే పరుగులు తీస్తున్నారండి. అదేవిధంగా దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలు అయితే వేశారండి. ఒకవైపు ఆ విధంగా జరుగుతుంటే మరోవైపు మరి డిఎస్సి ఆస్పిరెంట్లో కట్ ఆఫ్ మీద అభ్యర్థుల్లో తీవ్రమైన టెన్షన్ అయితే ఉందండి. మరి ఈ టెన్షన్ని అనుసరించి చాలామంది డిఎస్సికి సంబంధించి వీడియోలు చూసి కంగారుకు లోనవుతున్నారు. దాని మీద కీలకమైనటువంటి పత్రికా ప్రకటన చేశారు కన్వీనర్ గారు. పూర్తిగా అన్ని విషయాలు చూద్దామండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మరి నిన్నటి నుంచి మనం చూస్తున్నాము వెబ్సైట్ చేంజ్ అన్నది చాలా వేగంగా గణనీయంగా మార్పులు అయితే జరుగుతున్నాయండి. నిన్న రాత్రి రిజల్ట్స్ ఆప్షన్ని డిసేబుల్ చేశారండి. ఈరోజు మార్నింగ్ దాన్ని ఎనేబుల్ చేశారు. మరి నేడో రేపో మన యొక్క మెరిట్ లిస్ట్ అయితే ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ వెబ్సైట్ చేంజెస్ అనేది కనిపిస్తుందండి. కొంత వాట్సాప్లో హల్చల్ చేస్తుంది ఏంటంటే కొన్ని కోర్టు కేసుల వల్ల కూడా ఆలస్యం అవుతుందండి అని వాట్సాప్లో హల్చల్ చేస్తుంది. దీన్ని ఎవరు మీరు నమ్మకండి. మరి మన అధికారిక వెబ్సైటు మన యొక్క అధికారికమైనటువంటి నమ్మకమైన ఛానల్ని చూడండి. మరి చూద్దామండి. మరి త్వరలో కొత్త టీచర్లు అనుకుంటూ ఒక పత్రికా ప్రకటన అయితే వచ్చిందండి. మరి రాజధానికి జిల్లా విద్యాశాఖ అధికారులు పరుగులు పెడుతున్నారండి. ఎందు గురించి అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అర్జెంటుగా తెలియచేయండి అంటూ పాఠశాల విద్యా కార్యదర్శి గారు మరి డిఏఓలకు ఎంఈఓలకు మరి గైడ్లైన్స్ అయితే జారీ చేశారండి. అందుకనుగుణంగా నిన్న డిఏఓలతో ఎంఈఓలకి కాన్ఫరెన్స్ మీటింగ్ అయితే జరిగింది. మరి డిఏఓలతో సైతం మరి రాజధానికి పరుగులు పెడుతున్నారు. పలానా ప్లేసుల్లో ఏ ప్లేసుల్లో ఖాళీలు ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ స్కూల్ వరకు గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని స్కూల్లోని ఖాళీల జాబితాను ప్రకటించి పంపించి ఉన్నారు. మరి ఎక్కువగా ఏ కేటగిరీలో ఫిల్ చేస్తారంటే కేటగిరీ 3, కేటగిరీ 4లో ఉన్నటువంటి ఎక్కువ ఖాళీలను అయితే ఫిల్ చేయబోతున్నట్టు మనకు తెలుస్తుందండి ఆ యొక్క వివరాల సమాచారం ద్వారా. అదేవిధంగా మరి కమిటీలు అయితే వేసి ఉన్నారండి. 16 కమిటీలు వేసి ఉన్నారు. మరి క్షేత్రస్థాయిలో ఖాళీల స్పష్టత వచ్చేస్తే వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెంటనే ప్రారంభమైపోతుంది. అందుగురించనే ప్రభుత్వం వేగంగా డిఏఓలతో మమేకమయ్యి రాజధానిలో కూర్చొని చర్చలు అయితే జరుగుతున్నాయండి. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని తీసుకుని వెళ్తున్నారు. ఆ ఖాళీల ప్రకటన తెలిసిన వెంటనే మరో క్షణమే మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. వెంటనే సెలక్షన్ లిస్ట్ కూడా విడుదల చేస్తారు. విడుదల చేసిన మరో క్షణమే మన యొక్క 16 కమిటీలతో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మరి ఎందు గురించి ఇన్ని డిఎస్సి మీద ఇన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్ని సోషల్ మీడియా వేదికగా ఎంత తప్పుడు ప్రచారం జరుగుతున్నా మరి ఒక కీలకమైన పత్రికా ప్రకటన ద్వారా మీ యొక్క మనసుల్లో ఉన్నటువంటి భయాందోళనను తొలగించడానికి ఒక పత్రికా ప్రకటన అయితే చేశారండి కన్వీనర్ గారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దామండి. మరి మాకు న్యాయం చేయండి అంటూ వేరు మాధ్యమాల పేపర్లు కలిపి ఒకే విధంగా నార్మలైజేషన్ చేశారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాము. డిఎస్సి రాసిన అభ్యర్థుల ఆవేదన తెలియజేశారండి. మరి అదేవిధంగా కన్వీనర్ గారు కూడా నిబంధనలు పాటించాము అంటూ చెప్పడం జరిగిందండి. మరి దీనికి అనుగుణంగా ఒక పత్రికా ప్రకటన మన కన్వీనర్ గారు ఇచ్చారు. పూర్తిగా చూద్దామండి. ఏమన్నారంటే మెగా డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ లేదా నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదావ పట్టించడమే కాక అనవసరమైన భయం కలిగించడము మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియజేయమైనది. ఇక్కడ నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు ఇక్కడ చాలా ఖండించాల్సిన విషయం అండి. ఇది ఎందు గురించి అంటే ఇప్పటి వరకు అన్ని షిఫ్ట్లో జరిగినవి ఏంటంటే ఎన్ని స్కోర్లు యాడ్ అయ్యాయి అంటే 1/2 మార్క్ నుంచి 4.5 మార్కుల వరకు, అత్యధికంగా 4.5 మార్కుల వరకు యాడ్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు అంటూ 9.5 మార్కులు యాడ్ చేసి చూపించారండి కొన్ని ఛానల్ వాళ్ళు, కొన్ని సోషల్ మీడియా వేదికగా. అప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ అయినటువంటి మీరు ఒక 9 మార్కులు యాడ్ అయ్యాయి అంటే ఎంత గందరగోళానికి లోనవుతాం.
చూడండి, మరి ఒక హాఫ్ మార్కుల్లోనే జీవితాలు తల్లడిల్లిపోతున్నాయే, అలాంటిది 9 మార్కులు యాడ్ చేశారంటే భయాందోళనకు గురికాక ఇంకేమవుతారు? అందు గురించనే కన్వీనర్ గారే దిగి వచ్చి ఒక కీలకమైన పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విషయంగా మరి తెలియజేయడం ఏమనగా, అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు, మెగా డిఎస్సి అధికారిక వెబ్సైటు మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి. సోషల్ మీడియా మరియు అనధికారిక వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారము కూడా చెల్లుబాటు కాదు అంటూ కన్వీనర్ గారు తెలియజేయడం అయింది. మరి ఇలాంటి నియామక నకిలీ పత్రాలు మరియు వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తి మీద శాశ్వతంగా నియామక ప్రక్రియ నుండి నిషేధించబడతారు అని తెలియజేయడం జరిగిందండి. మరి అదేవిధంగా మరి మిత్రుల యొక్క భయాందోళనలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒక కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని ఒక వీడియో చేస్తే కోకొల్లలుగా చూస్తున్నారు. అంటే మీ యొక్క భయాందోళన మాకు అర్థమవుతున్నాయి. కాబట్టి మీ భయాందోళనలతో వచ్చే వ్యూస్ మాకు అనవసరం అండి. లేదంటే అనంతపురం కట్ ఆఫ్ ఎంత చూసుకోండి అంటూ ఒక 4 నిమిషాలు వీడియో చేయొచ్చు. కర్నూలు జిల్లా కట్ ఆఫ్ ఎంత అంటూ దరిదాపుగా ఉజ్జాయింపుగా ఓసీ ఎంత, బీసీ ఎంత అని చేస్తూ ఒక 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో అయితే చేయొచ్చు. కానీ మీ యొక్క భయాందోళనకు గురి చేసే ఏ వ్యూస్ కూడా మాకు అనవసరం అండి. అందు గురించని మిత్రమా కంగారు పడవద్దు. మరి ఆ కంగారు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. క్రీడా కోటలలో డిఎస్సి ఉద్యోగానికి మామూలు వసూలు చేస్తున్నారండి. ఎందు గురించి అంటే మరి క్రీడా కోటాలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళకి. మరి షాప్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ పలువురికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఫోన్ కాల్స్ ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి చూద్దామండి. హలో, నేను షాప్ నుంచి మాట్లాడుతున్నా. మీరు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేశారు కదా, ఉద్యోగం వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్, ప్రశాంతమైన జీవితం, ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆలోచించుకోండి అంటూ డిఎస్సి స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తాము షాప్ అధికారులమని, సంబంధిత శాఖలో పలుకుబడి ఉందంటూ వీరు పరిచయం చేసుకుంటున్నారు. డబ్బులు ఇస్తే చాలు అంతా చక్కబెట్టేస్తామని నమ్మబలుగుతున్నారు. 10 నుంచి 15 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి జెన్యూన్గా ఉన్నటువంటి సర్టిఫికెట్లు కూడా లంచాలు అడుగుతున్నాయండి. మరి అభ్యర్థుల యొక్క ఆందోళన కంగారునికి వాళ్ళు క్యాచ్ చేసుకోవడం అంటే అదే మిత్రమా. ఏదైతే జెన్యూన్ ఛానల్ ఉన్నాయో వాటిని నమ్మండి, జెన్యూన్ వెబ్సైట్ నమ్మండి. మరి ప్రతి అధికారికమైనటువంటి న్యూస్ని కూడా మనం అధికారికంగానే జెన్యూన్గానే విడుదల చేస్తామండి. కాబట్టి కొన్ని ఛానళ్ళే నమ్మండి, అనవసరమైన ఆందోళన గురి కావద్దు. మీకు తోడుగా మేము ఉంటాము. ప్రతి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, దానికి వివరణ అయితే ఇస్తామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.